హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం శీఘ్రస్ఖలనాన్ని తగ్గించే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందాం. చాలా మంది ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్న వాళ్ళు, చాలా మంది ఎక్కడ తెలుసుకోవాలి, ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారండి. అయితే ఇలాంటి సమస్యలు చెప్పుకోకపోవడం వల్ల, ఎక్కువ రోజులు తీసుకోవడం వల్ల సమస్య తీవ్రత అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో మీరు కనుక సమస్యను స్టార్టింగ్ లోనే గుర్తించినట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి మూలికలతో మనం చెప్పడం జరుగుతుంది. ఇది గుళికల్లాగా తయారు చేసుకొని మనమే ఇంట్లో రోజు ఆయుర్వేద మాత్రలాగా ఉదయం ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర వేసుకుంటూ ఉన్నట్లయితే ఈ శీఘ్రస్ఖలనం సమస్య పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. చాలా మందికి శీఘ్రస్ఖలనం అని అంటే ఎప్పుడో ఒకసారి కలవడం వల్ల కానివ్వండి, ఎక్సైట్మెంట్ టెన్షన్ వల్ల కానీ, వేరే ఏ ఇతర కారణాల వల్ల అయినా సరే స్ఖలనం త్వరగా అయిపోతే దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే ఎట్టి పరిస్థితులు లేదండి. మీరు రెగ్యులర్ పార్టిసిపేషన్లో ఉండి డైలీ కానీ, డే బై డే కానీ, 2 days ఒకసారి పార్టిసిపేట్ చేస్తున్నా కూడా మీకు ఇలాగే జరిగితే అప్పుడు దాన్ని మీరు శీఘ్రస్ఖలనంగా మీరు గుర్తించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాలు ఈ శీఘ్రస్ఖలన సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఐటమ్స్ అనేవి మీకు జాగ్రత్తగా రాసుకోండి. అవి తెచ్చుకొని నేను చెప్పిన విధంగా గుళికల్లాగా తయారు చేసుకొని రోజు వాడండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు అందుకుంటారు. దీనికి కావాల్సింది ముందుగా అన్ని సమభాగాలుగా 50 గ్రాములు తీసుకుంటారా, 100 గ్రాములు తీసుకుంటారా, మీ ఇష్టం. ఒక్కొక్కటి మాత్రం సమమోతాదులో తీసుకోండి. సరే, నేను 50 గ్రాములు చెప్తాను, ఓకేనా? శొంఠి గుర్తుపెట్టుకోండి, శొంఠి, జాపత్రి, ఇంగిలీకం, ఈ 3 కూడా మనకు ఆయుర్వేదిక్ షాపులలో లేదా చౌదాపుడి దుకాణాలు లభిస్తుంది. శొంఠి చూర్ణము, ఇంగిలీక చూర్ణము లభిస్తుంది. అదేవిధంగా జాపత్రి కూడా తెలుసుకొని మనం చూర్ణం చేసుకోవచ్చు, లేదా చూర్ణాలు కూడా లభిస్తున్నాయి. ఈ 3టిని సమభాగాలుగా తీసుకోండి. 50 గ్రాములు, 50 గ్రాములు, 50 గ్రాములు, మూడు కలిపి 150 గ్రాములు అవుతుంది. ఈ 3టిని కూడా మంచిగా మెత్తగా చూర్ణంలాగా చేసుకొని భద్రపరచుకొని కలుపుకొని పెట్టుకోండి. దీనిలో 50 గ్రాముల కండ చక్కెర కలపండి. 50 గ్రాముల కండ చక్కెర కలపండి. తరువాత మెయిన్గా చేయాల్సిన బెల్లం అండి. పాత బెల్లం తీసుకోవాలి. 100 గ్రాముల పాత బెల్లం తీసుకొని ఈ 200 ఐటమ్ తయారైంది కదా మనకు, ఈ 200 గ్రాముల ఐటమ్కి 100 గ్రాముల పాత బెల్లాన్ని కలుపుకొని మెత్తగా దంచి ముద్దలాగా చేసుకోవాలి. ఒకవేళ అది మీకు ముద్దలాగా కానట్లయితే అందులో కొద్దిగా తేనెను కలుపుకొని దాన్ని ముద్దలాగా చేసుకోవచ్చు. దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. తర్వాత బఠానీ గింజంత సైజులో కొంచెం అటు ఇటుగా అయినా పర్వాలేదు, వాటిని చిన్న చిన్న మాత్రలాగా చేసుకొని ఒక ప్లేట్లో వేసి అవి వేసి అన్నింటినీ ఆరబెట్టండి. 1 day పూర్తిగా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత గలగల ఇలా జరిగిన తర్వాత వాటిని ఒక సీసాలో వేసుకొని భద్రపరచుకొని ప్రతిరోజు ఉదయం అన్నం తిన్నాక, రాత్రి అన్నం తిన్నాక ఒక్కొక్క మాత్రను గోరువెచ్చని నీటితో కానీ, మామూలు వాటర్తో కానీ, పాలతో కానీ తీసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు చేస్తుంటే 45 నుంచి 60 రోజులలో ఈ శీఘ్రస్ఖలన సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఈ జాపత్రి కానివ్వండి, ఇంగిలికం కానివ్వండి, శొంఠి కానివ్వండి, ఇవి నరాల బలహీనతల్ని తగ్గించి రక్త ప్రసరణ వృద్ధి చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ, ఓకేనా? కాబట్టి ఈ విధంగా మీరు ఇంట్లో రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసే దాన్ని వాడుతూ ఉన్నట్లయితే తప్పకుండా శీఘ్రస్ఖలన సమస్య అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అండ్ ఏ కారణాల వల్ల అయితే మీకు శీఘ్రస్ఖలన సమస్య వచ్చిందో వాటిని పూర్తిగా మీరు అవాయిడ్ చేయాలి. డ్రింకింగ్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, పొగాకు ఉత్పత్తులు, మత్తు పదార్థాలు పూర్తిగా అవాయిడ్ చేయాలి. నాన్ వెజ్ సాధ్యమైనంత వరకు తగ్గించేసేయండి. అండ్ చింతపులుపులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. అండ్ ముఖ్యంగా హస్తప్రయోగం లాంటిది అధికంగా చేయకండి. ఎప్పుడో చేసుకోవడం వల్ల నష్టం ఉండదు, బట్ అధికంగా చేయడం వల్ల మాత్రం చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో అది మెయిన్. అండ్ టెన్షన్స్, బయట ఏమన్నా టెన్షన్స్ ఉన్నావా, లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంట్లో ఏదైనా సరే సాధ్యమైనంత వరకు వాటిని కూల్గా ఉంచుకునే ప్రయత్నం చేసుకోండి. ఈ విధంగా చేస్తున్నట్లయితే తప్పకుండా ఈ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఒకవేళ సమస్య మాత్రం తీవ్రంగా ఉండి చాలా రోజుల నుంచి ఫేస్ చేస్తుంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. చిట్కాలు అనేవి స్వల్పకాలిక ప్రభావం కలిగి ఉంటాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి అది ఎక్సలెంట్ గా పనిచేస్తాయి, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ సమస్య తీవ్రంగా ఉంటే కేవలం చిట్కాల మీద ఆధారపడకూడదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సమస్య తీవ్రంగా ఉంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులతో కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం చాలా మొదటి నుండి మీకు అందిస్తుంది. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.